చేరివచ్చిన మీకందరికీ మనందరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామాన్ని బట్టి శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనాన్ని ఆలోచన చేద్దాం. మీరు చదివేది సరిగానే ఉంది, చదవండి. చాలండి. మనం చదువుకున్న భాగంలో యేసు ప్రభు వారు శిష్యులతో మాట్లాడుతూ మనుష్య కుమారుడు అంటే నేను యెరూషలేముకు వెళ్తున్నాను, ప్రధాన యాజకులకి అధికారులకు అప్పగించబడతాను, చనిపోతాను, సమాధి చేయబడతాను, తిరిగి లేస్తానని చెప్పటం మొదలెట్టారు. అక్కడి నుండి యేసు ప్రభు వారు శిష్యులతో అనేక మార్లు, 1-2 సార్లు కాదు, అనేక సందర్భాల్లో నేను యెరూషలేముకు వెళ్తాను, చనిపోతాను, సమాధి చేయబడతాను, తిరిగి 3వ రోజున లేస్తానని యేసు ప్రభు వారు శిష్యులతో మాట్లాడారు అనేక సందర్భాల్లో. ఇంచుమించుగా ఆయన వారితో 3.5 సంవత్సరాలు ఆ మాటని పదే పదే ప్రస్తావిస్తూ వచ్చారు. 1 రోజు 2 రోజులు కాదు, 3.5 సంవత్సరాలు శిష్యులకు నేర్పించారు, శిష్యులకు బోధించారు, లేదా శిష్యులు జ్ఞాపకం చేసుకోవడం మాటి మాటికి అనేక సార్లు చెప్పుకుంటూ వచ్చారు. 3.5 సంవత్సరాలు అయిపోయింది. ఆయన చెప్పినట్టుగానే యెరూషలేముకు వెళ్ళారు. యేసు ప్రభుని వారు పట్టుకున్నారు, సిలువ వేశారు, సమాధి చేశారు. సమాధి నుండి 3వ రోజున తిరిగి లేచారు. అయితే సమాధి నుండి తిరిగి లేచిన తర్వాత శిష్యులు ఏం చేయాలి? గత 3.5 సంవత్సరాలుగా యేసు ప్రభు వారు చనిపోతారు, సమాధి చేయబడతారు, తిరిగి లేస్తారని చెప్పారు కదా. ఆయన చెప్పినట్టుగా తిరిగి లేచారు కదా. తిరిగి లేచిన తర్వాత శిష్యులు ఏం చేయాలి? యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి, సమాధిలో ఉన్న యేసు ప్రభు వారు తిరిగి లేచారు, ఎప్పుడెప్పుడు లేస్తారని ఎదురు చూడాలి. మామూలుగా ఎప్పుడెప్పుడు లేస్తారని అక్కడే కనిపెట్టుకొని ఉండాలి నిజం చెప్పాలంటే. కానీ వారు యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత స్త్రీలు వెళ్ళి చూసొచ్చారు, పేతురు యోహాను వెళ్ళి చూసొచ్చారు, మగ్దలేనే మరి వచ్చి చెప్పింది, స్త్రీలు వచ్చి చెప్పారు. పేతురుకు పర్సనల్ గా ఒకసారి ఒక్కడికే కనబడ్డాడు. యెరూషలేము నుంచి ఇంకో ఊరు వెళ్తుంటే వారితో మాట్లాడాడు. అనేక సార్లు కలిశారు యేసు ప్రభు సమాధి నుండి తిరిగి లేచిన తర్వాత. నేను లేచాను, నేనే యేసు ప్రభుని, నేను తిరిగి లేచాను అని ఎన్నిసార్లు చెప్పినా, వెళ్ళి చూసి వచ్చిన వాళ్ళు చెప్పినా, యేసు ప్రభు వారు చెప్పినా వారు నమ్మలేదు. ఎందుచేత? 3.5 సంవత్సరాలు మాటికి చెప్పుకుంటూ వచ్చారు కదా యేసు ప్రభు వారు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, నిజం నమ్మడం చాలా కష్టము. నిజాన్ని నమ్మడం చాలా కష్టము. ఎంత కష్టం అంటే, స్వయంగా యేసు ప్రభు వారే 3.5 సంవత్సరాలు యేసు ప్రభు శిష్యులకు చెప్పారు. ఆయన చెప్పిన ఆయన మాటను వారు ఏం చేయలేదు, నమ్మారా నమ్మలేదా? యేసు ప్రభు శిష్యులు నమ్మారా నమ్మలేదా? నమ్మలేదు. ఒకవేళ నమ్ముంటే ఏం చేసి ఉండేవారు? సమాధి దగ్గరే ఉండేవారు, ఎప్పుడు లేస్తారని. అంతేకాదు, ఒకవేళ వాళ్ళు నమ్మలేదనుకోండి, స్త్రీలు వెళ్ళి సమాధి దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ యేసు ప్రభు వారు లేరు. దేవదూత కనబడి, మీరు వెతుకుతున్న యేసు ఇక్కడ లేడు, తిరిగి లేచాడు, మీరు వెళ్ళి శిష్యులకు చెప్పండి అని చెప్పారు. వారు వచ్చి చెప్పారా లేదా? స్త్రీల మాట వాళ్ళకి ఎలా ఉందట? వెర్రి మాటలాగా కనబడ్డాయట. మగ్దలేనే మరియ
యేసు ప్రభువును చూచి ఆయన నమస్కరించింది. నువ్వు వెళ్ళు, నా శిష్యులతో మాట్లాడు, వాళ్ళకి చెప్పు నేను లేచానని చెప్పి మగ్దలేని మరియకి చెప్పాడు యేసు ప్రభు వారు. మగ్దలేని మరి వచ్చి ఇలా జరిగిందని చెప్తే ఆవిడ మాటలు కూడా వారు నమ్మలేదు. అంటే గత 3.5 సంవత్సరాలు చెప్పిన మాట యేసు ప్రభు వారి మాట వారు నమ్మలేదు. తిరిగి లేచిన తర్వాత దేవదూతలు వచ్చి చెప్పినారు, నమ్మలేదు. దేవదూతల మాట స్త్రీలు చెప్పినా నమ్మలేదు. మగ్దలేని మరి చూచి చెప్పినా నమ్మలేదు. 10 మంది శిష్యులు ఉన్నప్పుడు యేసు ప్రభు వారు ప్రత్యక్షమైనప్పుడు నేనే ఆయన చెప్తే డౌట్ గానే ఉన్నారు. తోమ లేడు సమయంలో. మరలా తోమ వచ్చాడు, మేము యేసు ప్రభువుని చూసామని చెప్పుకుంటున్నారు. అవునా? చనిపోయినోడు ఎలా లేస్తాడు? మీరు ఎలా చూశారు? ఏం చూశారు? ఆయన గాయాలు వేలు పెట్టి చూసారా, ప్రక్కలో చేయి పెట్టి చూసారా అని మాట్లాడుతుంటే అవును మాకు డౌట్ రాలేదు, మాకు ఇప్పుడు అర్థమవుతుంది, చూడలేదు మేము అన్నారు. మీరు నమ్మితే నమ్మారేమో కానీ నేను నమ్మను అన్నాడు. అంటే గత 3 సంవత్సరాలు యేసు ప్రభు వారు చెప్పిన మాటలు ఏమైనాయి? వారు నమ్మలేదు. దేవదూతలు చెప్పిన మాట నమ్మలేదు, లేఖనాలు నమ్మలేదు, కడకు శిష్యులు కూడా చాలాసార్లు చూసినా నమ్మలేదు. మనం పాట పాడతాం కదా, 11 మారులు వారలకు ప్రత్యక్షుడా ఆయనేసి పాట పాడతాం కదా. ఎన్నిసార్లు కనబడ్డారు అంటే గ్రంథంలో వ్రాయబడిన సందర్భాలు 11. 40 రోజులు కనబడ్డారు. 40 రోజులు కనబడ్డారు వారికి, 11 సార్లు మాత్రమే కాదు. 40 రోజులు కనబడ్డారంటే వారు ఎందుకు నమ్మలేదు? అది నా పాయింట్. ఎందుకు నమ్మలేదు యేసు ప్రభు వారిని? యేసు ప్రభు సమాధి నుండి లేచారని ఎందుకు నమ్మలేదు? ఎందుకు నమ్మలేదంటే మనుషులు చనిపోతారు, మట్టిలో కలిసిపోతారు, అంతే అయిపోతుంది. వారికి తెలిసింది అదే. అందుచేత చనిపోయిన వాడు తిరిగి లేస్తానని నేను యేసు ప్రభు వారు నేను లేస్తానని చెప్పినా కానీ వాళ్ళు ఆ మాట పెద్దగా పట్టించుకోలేదు. అది అర్థం. ఆయన చెప్తున్నాడు, విన్నారు కానీ నమ్మలేదు. చాలా సార్లు మనం వింటాం దేవుని వాక్యాన్ని, కానీ ఏం చేయం? మనమే కాదు, గ్రంథం నుంచి కొంతమందిని మేము ముందుకు తీసుకొస్తాను. ఇవాళ కొద్దిసేపు పరిశీలన చేద్దాం ఈ మాటని. ఏదైనా నమ్ముతాం కానీ నిజాన్ని నమ్మడం కష్టం. అందుకే పెద్దవాళ్ళు సూక్తి చెప్పారు, అసత్యం జనరంజకం అని. అబద్ధమైతే నమ్ముతారు మనుషులకు బాగుంటుంది అబద్ధం. నిజం నమ్మడం చాలా కష్టం. మొదటిగా ఏదైనా తోటలోకి వెళదాం, ఏదైనా తోట దగ్గరికి వెళదాం. ఏదైనా తోట అంటే ఏదైనా తోటలో ఎవరున్నారు? మొదటిగా ఆదాము అవ్వలు. ఆదామును దేవుడు చేసి సుందరమైన వనాన్ని చేసి అందులో ఉంచాడు. మీరు పండు తినకూడదు, పండు తింటే చనిపోతారు అని చెప్పారు. అపవాది వచ్చాడు. ఇది నిజమా? ఏది నిజం? పండు తింటే చనిపోతారన్నది నిజమా అని డౌట్ వ్యక్తం చేశాడు. ఆ మాటలోనే అవ్వ చాలా సగం అయిపోయింది. అంటే నిజంగాదేమో, ఇది నిజమా అని వాడు క్వశ్చన్ చేస్తే అవ్వకేమనిపింది అంటే ఒకవేళ నిజం కాదేమో అని డౌట్ వచ్చింది. తింటే చావరో, దేవదూతల్లాగా అవుతారో, మీకు విషయాలన్నీ తెలిసిపోతాయి. మంచి ఏంటో చెడ్డ ఏంటో తెలుస్తుంది. దేవదూతల్లాగా అవుతారో, మీ కనులు తెరవబడతాయి. ఇది దేవుడికి తెలుసు, అందుకే మిమ్మల్ని తినొద్దు అన్నాడని చెప్పాడు. అవునా? అంటే ఆయన అబద్ధం చెప్పాడా? ఎవరు? దేవుడు అబద్ధం చెప్పాడా? మేము మోసపోయాం అన్నట్టుగా దేవుని మాట విన్నారు, నమ్మలేదు. మరలా చెప్తాను ఈ మాట. దేవుడు చెప్పిన మాట అర్థమైందా లేదా? అవ్వకి ఆదాముకి అర్థమైతేనే కదా ఆ అపవాదితో సంభాషించారు. అర్థమైంది కానీ ఏం చేయలేదు? నమ్మలేదు. ఎందుకు నమ్మలేదు? తింటే చనిపోతారని దేవుడు చెప్పాడు కదా. తిన్నారా లేదా? తిన్నారంటే అర్థం ఏంటి? తింటే చనిపోతారని దేవుడు చెప్తే తిన్నారు అంటే అర్థం ఏంటి? అంటే అపవాది చెప్పిన మాట నమ్మారు. తింటే చావరు, చావనే చావరని అపవాది చెప్పాడు. దేవుడేమో తింటే చనిపోతారని చెప్పాడు.
అపవాదేమో తింటే చావనే చావరని చెప్పారు. అంచేత దేవుని మాట విన్నారు, అపవాది మాట విన్నారు. విన్నది దేవుని మాట విన్నారు, అపవాది మాట విన్నారు. దేవుని మాట నమ్మలేదు, అపవాది మాట నమ్మారు. అంటే ఇప్పుడు చెప్పండి, ఏది నమ్మడం కష్టం? నిజం నమ్మడం కష్టమా, అబద్ధం నమ్మడం కష్టమా? నమ్మడానికి చాలా కష్టపడాలండి, చాలా కష్టపడాలి. నిజాన్ని నమ్మలేదు వారు. మరలా చెప్తున్నాను, ఆదాము అవ్వలు నిజం నమ్మారా, అబద్ధాన్ని నమ్మారా? అబద్ధాన్ని నమ్మారు, నిజం నమ్మలేదు. అందుకే లోకంలో ఒక పాపం వచ్చింది, శాపం వచ్చింది, భూమి శపించబడింది. భూమి మీద అంతకు మునుపు ముళ్ళ తొప్పులు, గచ్చపొదలు లేవో. ఎంత సుందరమైనటువంటి మొక్కలో, ఎంత ఆహ్లాదకరంగా ఉంటాయో, ఎంత శ్రేష్టమైనటువంటివో. ఆదాము అవ్వలు పాపం చేసిన తర్వాత దేవుడు భూమిని శపించి, మీకు ముళ్ళ తొప్పలు, గచ్చపొదలు భూమి మొలిపిస్తుంది, మీరు ప్రయాసపడాలి అన్నాడు. ఒకవేళ పండు తినకుండా ఉంటే ఈ కలుపు మొక్కలు, గచ్చపొదలు, ముళ్ళ తొప్పలు ఉండేవి కావు. దాని ఫలితం ఇవాళ మనం అనుభవిస్తా ఉన్నాం. ఏమి ఫలితం? వారు నిజాన్ని నమ్మకుండా అబద్ధాన్ని నమ్మి పాపం చేసిన కారణంగా ఆ పాప ఫలితాన్ని ఇవాళ మనం అనుభవిస్తా ఉన్నాం. రైట్. ఆ తర్వాత మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండ గ్రంథం 37వ అధ్యాయము. ఆదికాండ గ్రంథం 37వ అధ్యాయము 33వ వచనం చదువుదాం. ఆదికాండ గ్రంథం 37వ అధ్యాయము 33వ వచనం. అతడు దానిని గుర్తుపట్టి, ఈ అంగి నా కుమారుడిదే, దుష్టమృగము వారిని తినివేచెను, యేసేపు నిశ్చయముగా తేల్చబడినను. చాలండి, నేను చదువుతానమాట. అక్కడ యాకోబు కుమారులు 12 మంది. అందులో యోసేపు అంటే యాకోబుకు చాలా ఇష్టం, మీరు ఎరుగుదురు, మనందరికీ తెలుసు. యోసేపుని వాళ్ళ అన్నదమ్ముల దగ్గరికి పేలాలు, జున్నుగడ్లు వగర వగరిచ్చి పంపించాడు, యోగక్షేమాలు తెలుసుకొని రమ్మని. యోసేపుని వాళ్ళ అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళి యోగక్షేమాలు తెలుసుకొని రమ్మని పంపించాడు, కొంత ఆహార పదార్థం ఇచ్చి. యోసేపు వెళ్ళాడు, మీకు తెలుసు కదా. యోసేపుని గోతులో వేశారు. ఆ తర్వాత గోతులో వేస్తే లాభం ఏంటి? అమ్మితే డబ్బులు వస్తాయని చెప్పి ఇష్మాయిల్ దారిని వెళ్తుంటే వారికి అమ్మి వేశారు. అమ్మకు మునుపు అతను పై వస్త్రాన్ని, అంటే షర్ట్ తీసుకొని లేదా అంగీ తీసుకుని ఒక మేకపిల్లని చంపి ఆ మేకపిల్ల రక్తంలో ఆ అంగీని ముంచి ఆ అంగీని తీసుకువెళ్ళి యాకోబుకు చూయించారు. మేము దారిలో వస్తుంటే ఈ వస్త్రం కనబడింది, యోసేపుదో కాదో గుర్తుపట్టండి అని తెలియనట్టుగా మాట్లాడారు. యాకోబు ఆ వస్త్రాన్ని లేదా అంగీని చూచి, ఈ అంగీ నా కుమారునిదే, యోసేపు నిశ్చయముగా దుష్టమృగము చేత చీల్చబడెను, యోసేపు నిశ్చయముగా చనిపోయాడు అని యాకోబు నమ్మాడు. యోసేపు చనిపోవడం యాకోబు చూశాడా? చూడకపోతే ఎలా నమ్మాడు? యోసేపు చనిపోవడం యాకోబు చూశాడా? మరి చూడకుండా ఎందుకు అనుకున్నాడు చనిపోయాడని? యోసేపు చనిపోలేదండి, మీకు తెలుసు. యోసేపు చనిపోకపోతే పోనీ వాళ్ళ కుమారులు ఏమైనా చనిపోయాడని చెప్పారా? యాకోబు కుమారులు యోసేపు చనిపోయినట్టుగా చెప్పారా? చెప్పలేదు. యోసేపు చనిపోయినట్టుగా యాకోబు కుమారులు చెప్పలేదు, యోసేపు చనిపోయినట్టుగా యాకోబు చూడను లేదు. 2 మాటలు చెప్పాను. యాకోబు చూడలేదు, యాకోబు కుమారులు చనిపోయాడని చెప్పలేదు. మరి ఎందుకు నమ్మాడు చనిపోయినట్టుగా? షర్ట్ చూస్తే నమ్మడమేనా? అంటే చూసిందంత నిజం కాదంటారే. ఇది యాకోబు ఆ వస్త్రాన్ని చూచి యోసేపు చనిపోయాడని తీర్మానానికి వచ్చాడో. ఎలా చనిపోయాడంటే దుష్టమృగం అతన్ని చీల్చి వేసిందని నమ్ముతున్నాడు. అబద్ధమా నిజమా? యోసేపు చనిపోయింది అంటే యాకోబు అబద్ధాన్ని నమ్మాడా, నిజాన్ని నమ్మాడా? అయ్యా మరొకసారి వినండి.
యాకోబు మామూలు మనిషి కాదు. యాకోబు దేవుని చేత ప్రేమించబడిన వాడు. యాకోబు ఎటువంటి వాడంటే సాధువై గుడారంలో నివసించిన చాలా గొప్ప మనిషి. వాళ్ళ మామగారు 10 సార్లు మోసం చేసినా ఓర్చుకున్నటువంటి గొప్ప మనిషి. అంతేకాదు, యాకోబు జీవితాన్ని మీరు చూస్తే అబ్రహాము తర్వాత ఇస్సాకు కంటే కూడా యాకోబుకు దేవుడు ప్రాధాన్యత ఇచ్చినట్టుగా మనం చదువుతాం గ్రంథంలో. ఇస్సాకు గురించి ఎక్కువ గ్రంథంలో లేదండి, యాకోబు గురించి చాలా ఎక్కువ ఉంది. అంతేకాదు, యాకోబు 12 మంది కుమారులే ఏంగా పిలువబడ్డారు? ఇశ్రాయేలుగా పిలువబడ్డారు. యాకోబుకు దేవుడు పేరు మార్చాడు, ఇశ్రాయేలు అని. అంటే దేవుని ప్రజలు అని అర్థం. యాకోబు అంటే, యాకోబు అనే మాటకి యాకోబు అనే పేరుని దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు. ఇస్రాయేల్ అనే హీబ్రూ 2 పదాలు కలియక ఇశ్రాయేల్ అంటే. ఏల్ అంటే దేవుడని, ఇస్రా అంటే ప్రజలని. ఇశ్రాయేల్ అంటే దేవుని ప్రజలు అని. దేవుడు యాకోబుకు అంత పేరు పెట్టాడు. మగసిరి కలిగిన వాడు అన్నాడు, దేవునితో పోరాడి గెలిచిన వాడు అన్నాడు. యాకోబుని ఎక్కడ దేవుడు తప్పు పట్టలేదు. అంత గొప్ప యాకోబు పొరబడతాడా అంటే పొరబడ్డాడా లేదా? అబద్ధాన్ని నమ్మాడా, నిజాన్ని నమ్మాడా? మరొక మాట చదువుదాం. 45వ అధ్యాయము 26వ వచనం. 45:26. 45:26. యోసేపు ఇంకా బ్రతికి ఉండి యోసేపు ఇంకా బ్రతికి ఉండి ఐగుప్తు దేశము అంతటిని ఏలుచున్నాడు అని యాకోబుకు తెలియజేసిరి. అయితే యాకోబు కుమారుల మాట నమ్మలేదు. ఆగండి, విన్నారండి? ఇందాక వస్త్రాన్ని తీసుకొచ్చి చూపిస్తే ఏమన్నాడు అతను? యోసేపు చనిపోయాడు, యోసేపు దుష్టమృగం చేత చీల్చబడ్డాడు, ఇక లేడు అని ఏడ్చాడు. ఎన్ని సంవత్సరాలు ఏడ్చాడు తెలుసా? యాకోబు ఎన్ని సంవత్సరాలు అబద్ధాన్ని నమ్మి ఎన్ని సంవత్సరాలు ఏడుస్తూ ఉన్నాడో తెలుసా? జాగ్రత్తగా మీరు గమనిస్తే ఆదికాండ గ్రంథం 47వ అధ్యాయము 2వ వచనంలో, ఆదికాండ గ్రంథం 37వ అధ్యాయము 2వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. యోసేపు 17 ఏండ్ల వాడైనప్పుడు ఆ మంద దగ్గరకు వెళ్ళాడని రాయబడింది. చదవండి అన్నమాట. స్పష్టంగా చదివేవాళ్ళు చదవండి. యాకోబు వంశావళి ఇది. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏళ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపు. ఆగండి. ఎక్కడండి? యోసేపు 17 ఏళ్ల వాడై అంటే ఎన్ని సంవత్సరాలు? 17 సంవత్సరాలు. 10 + 7 17 సంవత్సరాలు. అతని వయసు అంత అమ్మబడినప్పుడు 17 ఏళ్ళు. రైట్. యోసేపు ఐగుప్తుకు అమ్మబడ్డాడు. ఐగుప్తులో ఫరో పొతిఫర్ దగ్గర కొంతకాలం ఉన్నాడు. అతను జైల్లోకి వెళ్ళాడు. జైల్లో నుంచి విడిపించబడ్డాడు. విడిపించబడిన తర్వాత అతను దేశానికి నాయకుడయ్యాడు. మీకు అందరికీ తెలుసు. నాయకుడైనప్పుడు అతని వయసు ఎంత? చదువుదాం. ఆదికాండ గ్రంథం 41వ అధ్యాయము 46వ వచనం. 41, 46. యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమంతటా సంచరించాడు. యోసేపు ఐగుప్తు రాజు అయిన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరముల వాడై ఉండెను. చాలండి. నాయకుడయ్యాడు. అతని వయసు ఎంత? 30 సంవత్సరాలు. తరువాత 45వ అధ్యాయము 6వ వచనం. 45వ అధ్యాయం 6వ వచనం. ఆదికాండ గ్రంథం 45వ అధ్యాయం 6వ వచనం. 2 సంవత్సరముల నుండి కరువు దేశంలో ఉన్నది.
2 సంవత్సరము నుండి కరువు ఉన్నది. ఎక్కడుందంట? దేశంలో దేశంలో ఉన్నది. చాలండి. అంటే దాని అర్థం ఏంటి మీకు తెలుసు కాబట్టి ముందుకు వెళ్తున్నాను త్వరగా. యోసేపు రాజు అయినప్పుడు లేదా నాయకుడు అయినప్పుడు అతని వయసు ఎంత? 30 సంవత్సరాలు. పంట ఎన్ని సంవత్సరాలు పండింది? సమృద్ధిగా పంట ఎన్ని సంవత్సరాలు పండింది? 7 సంవత్సరాలు సమృద్ధిగా పండింది. అప్పుడు అతని వయసు ఎంత? 37. ఇప్పుడు మనం చదువుకున్న భాగంలో 2 సంవత్సరాల నుంచి కరువు ఉంది అన్నాడు. అప్పుడు అతని వయసు ఎంత? 39 ఏళ్ళండి యోసేపు వయసు. అప్పుడు వాళ్ళ అన్నదమ్ములు వచ్చారు, బండ్లు పంపించి వాళ్ళ నాన్నగారిని తీసుకొని రమ్మన్నాడు. యోసేపు బ్రతికున్నాడు, ఐగుప్తులో రాజుగా ఉన్నాడని యాకోబు కుమారులు యోసేపు అన్నదమ్ములు యాకోబుతో చెప్పారు. అయితే అతని వారి మాటలు నమ్మడా నమ్మలేదా? బ్రతికున్నాడా చనిపోయి ఉన్నాడా యోసేపు? బ్రతికే ఉన్నాడు. వాళ్ళు నిజం చెప్పారా అబద్ధం చెప్పారా? ఇప్పుడు బ్రతికున్నాడు, ఐగుప్తులో రాజుగా ఉన్నాడని నిజం చెప్పారా అబద్ధం చెప్పారా? మాట్లాడరేంటి? మరి నిజం చెప్తే నమ్మాలా వద్దా? ఇదేంటండి? దేవుడు నిజం చెప్తే ఆదామవ్వలు నమ్మలేదు. యాకోబు కుమారులు యోసేపు బ్రతికున్నాడని యోసేపు బ్రతికున్నాడని చెప్తే యాకోబు వారి మాట నమ్మలేదు. అంటే ఇది నిజమా అబద్ధమా? యోసేపు బ్రతికున్నాడు అనేది నిజమా అబద్ధమా? మరి నిజం చెప్తే నమ్మాలా వద్దా? అంటే మనుషులు నిజం నమ్మడం చాలా కష్టం. మేము నమ్ముతున్నాం అనుకుంటారు కానీ నమ్మరండి. పైకి మాత్రమే వింటారు. వినడం వేరు, నమ్మడం వేరు. గుర్తుపెట్టుకోండి. విన్నవన్నీ నమ్మారని కాదు. వినడం వేరు, నమ్మడం వేరు. ఆదామవ్వలు దేవుని మాట విన్నారా లేదా? కానీ నమ్మలేదు. యాకోబు యోసేపు బ్రతికున్నట్టుగా తన కుమారులు చెప్పిన మాట విన్నాడు చెవులతో, కానీ నమ్మలేదు. ఎందుకు నమ్మలేదంటే యాకోబు ఏమనుకున్నాడంటే దుష్ట మృగము యోసేపును చీల్చివేసింది, యోసేపు చనిపోయాడు, చనిపోయిన వాడు ఎలా బ్రతుకుతాడు అనేదే యాకోబు ఉద్దేశం. అది విషయం. అంటే మన హృదయంలో ఒక ఆలోచన, ఒక భావన ఏర్పడితే, మరలా చెప్తున్నాను ఈ మాట, మన హృదయంలో ఒకటి ఉన్నట్లయితే, ఒక దాని గురించి ఒక అభిప్రాయం ఏర్పడితే దాన్ని మార్చడం చాలా 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 కష్టం. యాకోబు హృదయంలో యోసేపు చనిపోయినట్టుగా ఉన్నది కాబట్టే యాకోబు కుమారులు ఒకరు కాదు, ఇద్దరు కాదు, 10 మంది కుమారులు చెప్పిన యాకోబు 10 మంది చెప్పిన 10 మంది ఎవరో కాదు, మరలా తన కుమారులు చెప్పిన నిజం నమ్మలేదు. మామూలు వారు చెప్తే నమ్ముతారా? తన కుమారులు చెప్పినా నమ్మలేదు. రైట్. మరొక మాట విందాం. సంఖ్యాకాండ గ్రంథం 14వ అధ్యాయము 11వ వచనం. సంఖ్యాకాండ గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం. సంఖ్యాకాండ గ్రంథం 14వ అధ్యాయము 11వ వచనం. యెహోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? దేవుడు అంటున్నాడు, ఎన్నాళ్ళ మట్టుకు ఈ ప్రజలు నా అలక్ష్యము చేయుదురు? ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యలో చేసిన సూచక్రియలన్నిటిని చూసి, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు వారి మధ్యలో చేసినటువంటి అనేకమైన సూచక్రియలను చూసి కూడా నమ్మరా? నేను మాట్లాడడం లేదండి. ఎవరు మాట్లాడుతున్నాడు? దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? ఎంత కాలం నేను వినేది, ఎంత కాలం నేను సహించేది? ఐగుప్తు నుంచి బయలుదేరారు, అరణ్యంలో అనేక కార్యాలు చూశారు, ఐగుప్తులో చూశారు, దారిలో చూస్తున్నారు, అయినా వారు నన్ను నమ్మడం లేదు. ఎంతకాలం ఇలా ఉంటాను? ఎందుకు నమ్మలేదు చెప్తాను. ఇది కూడా జాగ్రత్తగా మీరు గమనించాలి. ఐగుప్తులో ఇశ్రాయేలు బానిసలుగా ఉన్నారు. మోషే వచ్చి ఫరోను అడిగి
మమ్మల్ని పంపించమంటే వాడు ఎవడో నాకు తెలియదు అన్నాడు ఫరో. ఎవడో తెలియజేసుకున్నాడు దేవుడు ఫరో రాజుకి అద్భుతాలు చేసి. చివరికి తన ప్రథమ సంతానం, ఐగుప్తులో ఎవరికైతే సంతానం ఉన్నదో ఆ సంతానంలో ప్రథమ సంతానం అందరూ చనిపోయారు. అంటే ఐగుప్తులో మొదటి సంతానంగా ఎవరు పుట్టారో వారందరూ చనిపోయారు. అప్పుడు రాజుగారు అన్నారు, అయ్యా మీ దేవుడు చాలా గొప్పవాడు, వాడు ఎవడో నాకు తెలియదు అన్నాను, ఇప్పుడు తెలిసింది దేవుడు ఎవరో, దయచేసి మీరు వెళ్ళండి, మీకేం కావాలో తీసుకుని వెళ్ళండి అని పంపించాడు. బానిసలుగా ఉన్నారు కదూ ఇశ్రాయేలీలు. ఇప్పుడు మోషే రండి పోదామంటే బానిసత్వం నుంచి విడుదల కోరడం కోసం ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడా అని. బానిసలుగా ఉన్నారు కాబట్టి ఈయన వెంట వెళ్తే ఈ బానిసత్వం లేకుండా ఉంటుందని బయలుదేరి వచ్చారు. దేవుని నమ్మారా? దేవుని నమ్మి దేవుని మాట నమ్మి వచ్చారా? బానిసలుగా ఉన్నారు కాబట్టి సరదాగా వెళదాం, సంతోషంగా వెళ్ళిపోదాం, ఏదో మోసే పిలుస్తున్నాడు, ఇక్కడున్న మనకు స్వతంత్రం లేదు, అక్కడికి వెళ్తే కొంత నెమ్మది వస్తుందేమో ఏమో అని వచ్చారు, కానీ దేవుని మాట నమ్మి రాలేదు. మరలా వినండి మాట. దేవుని మాట నమ్మితే ఏం చేసేవారు? యేసుప్రభు వారి మాట మీకు అందరికి తెలుసు. నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు. అంటే వారు నమ్మారా నమ్మలేదా? ఇశ్రాయేలీయులు నమ్మి బయలుదేరారా నమ్మకుండానే బయలుదేరారా? నమ్మితే ఏం చేసేవారంటే దేవుడు చెప్పిన మాట నమ్మితే నమ్మినట్టుగా ఆచరించేవారు, దేవుడు చెప్పినట్టుగా జరిగించేవారు. ప్రయాణంలో మీకు తెలుసు ఐగుప్తులో నీళ్లు రక్తంగా మారడం వగర వగర చాలా తెలుసు కాబట్టి నేను దాటి వెళ్ళిపోతాను. అనేకమైన అద్భుతాలు చేశాడు. వారందరికీ తెలుసా తెలీదా? ఇశ్రాయేలుకి తెలుసా తెలీదా? వారు చూశారు కదా కన్నులారా. వారి ఇంట్లో కప్పలు రాలేదు, ఐగుప్తుల ఇంట్లో కప్పలు వచ్చాయి. వారి ఇంట్లో చీకటి లేదు, ఐగుప్తుల ఇంట్లో చీకటి వచ్చింది. వారి ఇంట్లో బొబ్బలు బొక్కలేదు, ఐగుప్తుల ఇంట్లో బొబ్బలు బొక్కాయి. వారి ఇంట్లో సంతానం చనిపోలేదు, ఐగుప్తు దేశంలో ప్రజలు చనిపోయారు. తరువాత బయలుదేరి వచ్చేశారు. మేఘస్తంభం ఏమి లేకుండా, ఎండ లేకుండా, అగ్నిస్తంభం ఏమి లేకుండా, చీకటి లేకుండా, ఈత చెట్లు, రాళ్లలో నుండి బండలో నుంచి నీళ్లు, ఆహారం వారు పండించకుండానే, పూరేడు పిట్టలు, ఇవన్నీ ఏంటి? దేవుని కార్యాలు వారు ప్రయాసపడితే వచ్చినాయా? ఇన్ని చూచి కూడా వారు నమ్మారా నమ్మలేదా? దేవుని నమ్మారా? దేవుని మాట నమ్మారా? నమ్మితే ఏం చేస్తారంటే అది కూడా చెప్తాను. 12 మందిని పంపించాడు మోషే, కనాను దేశం వెళ్ళి చూసి రండి అని. అవునా? 12 మంది వెళ్ళారు. 12 మంది వెళ్ళి చూచి తిరిగి వచ్చారు. వచ్చి మోషే అహరోనులతో సమాజంతో మాట్లాడారు. ఏమని మాట్లాడారు? 10 మంది చెప్పారు. 10 మంది చెప్పారు, అయ్యా ఆ దేశం పెద్ద కోటగోడలు ఉన్నాయి, పెద్ద కోటగోడలు ఉన్నాయి, అవి పగలగొట్టడం మన సాధ్యం కాదు. వారు ఆజానుబాహుల్లాగా ఉన్నారు, బాగా ఎత్తుగా బలంగా ఉన్నారు. వాళ్ళ దృష్టిలో మాకు వారు ఎలా కనబడ్డారంటే బాగా దిట్టంగా కనబడ్డారు, వారితో మేము పోల్చుకుంటే మేము మిడతల్లాగా ఉన్నాము అన్నారా లేదా? అంతేకాదు, వారిని జయించడం సాధ్యమో కాదు అన్నారు. మరి ఎర్ర సముద్రం దాటడం సాధ్యమైందా? ఎర్ర సముద్రం దాటారా లేదా? మన్నా కురిసిందా? బండలో నుంచి నీళ్ళు వచ్చాయా? ఇవన్నీ చూసిన తర్వాత కూడా దేవుని వారు నమ్మారా నమ్మలేదా? ఏం చెప్పరు? నమ్మలేదు. అంటే బయలుదేరటం వేరు, నమ్మడం వేరు. నా మాట మరలా వినాలని మనం చేస్తున్నాను. బయలుదేరారు, ఏదో అందరితో పాటు వెళ్తున్నారు, కానీ దేవుని మాట వారు నమ్మలేదు. సంఖ్యాకాండ గ్రంథం 14వ అధ్యాయం, దానికంటే ముందుగా కీర్తన గ్రంథం 106:24. కీర్తన గ్రంథం 106:24. కీర్తన గ్రంథం 106:24. వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి. అదిగోండి, పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీలు రమ్యమైన దేశమును నిరాకరించిరి. దేవుని మాట నమ్మకపోయిరి. ఇశ్రాయేలు నమ్మారంటున్నాడా నమ్మలేదంటున్నాడా? నమ్మకపోయిరి. చాలండి. ఇశ్రాయేలు బయలుదేరారు కానీ ఎక్కడికి వెళ్ళలేదు. ఇశ్రాయేలు కనాను దేశం వెళ్ళాలని బయలుదేరారు కానీ బాగుందని, కానీ దేవుని మాట వారు చెప్పండి
నమ్మలేదు. యోధా పత్రిక 5వ వచనం. యోధా పత్రిక 5వ వచనం. యోధా పత్రిక 5వ వచనం. ఈ సంగతులన్నీ మీరు చదివేది సరిగా ఉంటే చదవండి, డౌట్ ఎందుకు? ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉండను. నేను మీకు జ్ఞాపకము చేయకూరుతున్నా ఏమనగా, ప్రభు ఐగుప్తుల నుండి ప్రజలను రక్షించును, వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేసెను. చాలండి. ఏంటంట? వారు నమ్మారా నమ్మలేదా? నమ్మని వారంతా ఏమయ్యారు? అరణ్యంలో రాలిపోయారు. చదువుదాం అన్నమాట కూడా. సంఖ్యాకాండ గ్రంథం 14వ అధ్యాయము 24వ వచనం. సంఖ్యాకాండ గ్రంథం 14వ అధ్యాయం 24వ వచనం. నేను చదవనా పోనీ? నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతను ప్రవేశపెట్టేదను. అంతేకాదు 29వ వచనం. మీ శవములు ఈ అరణ్యములోనే రాలును, మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ అనగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి నాకు విరోధముగా సణిగిన వారందరూ రాలిపోవుదురు. కాలేబు యెహోషువ మాత్రమే కనాను దేశంలో ప్రవేశించారు. బయలుదేరిన వారు 6,03,550 మంది, 20 సంవత్సరాలు పైబడిన వారు. 6,03,550 మందిలో ఎంతమంది కనాను దేశం చేరారంటే 2 మాత్రమే చేరారు. మిగిలిన వారందరూ ఏమైపోయారు? అరణ్యంలో రాలిపోయారు. వారి పిల్లలు ఉన్నారే, వారి పిల్లలు మాత్రం పెరిగి పెద్దవారయ్యారు. వారు కనాను దేశం వెళ్ళారు. అంతేగాని లెక్కించబడిన వారిలో 6,03,550 మందిలో 2 మాత్రమే వెళ్ళారు. మిగిలిన వారంతా ఏమయ్యారు? రాలిపోయారు. ఎందుకు రాలిపోయారు? వారు దేవుని మాట నమ్మలేదు. బయలుదేరారా లేదా? ఎందుకు బయలుదేరారు? అందరూ వస్తున్నారు, మేము కూడా పోదాం. ఇవాళ కూడా చాలా మంది ప్రార్థనలకు అందరూ వెళ్తుంటారు. అందరూ వెళ్తున్నారు, నేను కూడా వెళ్తున్నాను. నమ్మిన వారు ఎంతమంది? ఆదామవ్వలు దేవుని మాట నమ్మలేదు. యాకోబు తన కుమారుల మాట నమ్మలేదు. ఇశ్రాయేలు దేవుని మాట నమ్మలేదు. వారు నిజంగా ఎంత ధన్యులంటే, కనాను దేశం బయలుదేరిన వారందరూ ఎంత ధన్యులంటే, ఎండ లేకుండా మనం ఇప్పుడు ఏసీ రూముల్లో ఉన్నట్టుగా ఏసీ రూమ్లో ఉన్నారు. చీకటి లేకుండా వెలుతురులో ఉన్నారు. బట్టలు చెరగలేదు, చెప్పులు తెగలేదు, కాళ్ళు వాపు రాలేదు. ఎంత గొప్పవారంటే పరలోకపు దేవదూతల ఆహారం తిన్నారు. ఇది వారు చేసిన, వారికి ఉన్న భాగ్యం. అయితే వారు దేవుని మాట నమ్మారా నమ్మలేదా? నమ్మలేదు. మరొక మాట విందాం. ఇందాకే చెప్పాను కదా, మత్తయి సువార్త 17వ అధ్యాయము 9వ వచనం. ఇందాక మనం ఒక మాట చదువుకున్నాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 9వ వచనం. ఈ ప్రజలు చదవండి. తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. చాలండి, 9వ వచనం చదువుదాం. రైట్. ఆ తర్వాత 17వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. 22వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 22వ వచనం. వారు గలిలయలో సంచరించి చెప్పగా, ఆ యేసు మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోతున్నాడు. చదవండి. వారు ఆయనను చంపుదురు. వారు ఆయన చంపుదురు, 3వ దినమున ఆయన లేచును. చాలండి. మీరు 17వ అధ్యాయంలో చదివితే అక్కడ నువ్వు 15వ అధ్యాయం చదివి ఉంటావు. 17వ అధ్యాయం 9వ వచనంలో కొండ మీదకి వెళ్ళారు కదా, రూపాంతరం చెందారు కదా. తిరిగి వచ్చేటప్పుడు యేసు ప్రభువు వారు చెప్పారు, మనుష్య కుమారుడు తిరిగి లేచేంత వరకు ఈ సంగతులు ఎవరితోనూ చెప్పవద్దని చెప్పాడు. అంటే చనిపోతాను తిరిగి లేస్తానని చెప్పాడు. తిరిగి లేచేంత వరకు చెప్పొద్దంటే తిరిగి లేస్తానన్నా లేవనన్నా? లేస్తానని చెప్పాడు. ఇదిగో ఇప్పుడు చదువుకున్న భాగంలో కూడా
నేను 3వ రోజున తిరిగి లేస్తానని చెప్పాడు. అలాగే మనం 20వ అధ్యాయం 19వ వచనం చదివితే 20:19 ఆది కాండం మత్తయి సువార్త. అవునండి. ఆయనను అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును విలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు. మూడవ దినమున ఆయన మరల 3వ దినమున ఆయన మరలా లేచి లేస్తాడు, లేస్తాను అని చెప్పాడు. అంతేకాదు, మరొక మాట చదువుదాం. 27:63 శిష్యులతో అనేక సార్లు చెప్పాడు. అది ఎంత బలంగా ఉందో ఆనాటి ప్రజల్లో ఇప్పుడు మనం విందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 63వ వచనం. అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు ఆ యేసు ప్రభువు బ్రతికున్నప్పుడు 3 దినములైన తర్వాత 3 దినములైన తరువాత చెప్పిన మాట నేను లేచాడని చెప్పిన మాట. జ్ఞాపకం. ఆగండి, ఏమన్నాడంట అంటే శిష్యులు అక్కడ ఉంచుదాం కొద్దిసేపు. యేసు ప్రభుకు శత్రువులుగా ఉన్నవారు కూడా యేసు ప్రభు చెప్పిన మాట విన్నారా వినలేదా? వినటమే కాదు, వాళ్ళ హృదయంలో ఏముందంటే ఆయన చనిపోతాడు, తిరిగి లేస్తానని చెప్పాడు, ఒకవేళ తిరిగి లేస్తాడేమో అనే డౌట్ ఉండి ఆయన చెప్పిన మాట మాకు జ్ఞాపకం ఉంది కాబట్టి ఆ సమాధిని భద్రం చేయండి అని చెప్పాడు. రాజుగారు సైనికులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు వెళ్ళి భద్రం చేసుకోండి అని చెప్పాడు. అలాగే వారు భద్రం చేశారు. అంటే సమాధుల నుంచి తిరిగి లేవకుండా ఉండడానికి. అంటే చనిపోయి తిరిగి లేస్తానని చెప్పిన మాట ఎవరికి గుర్తుంది? శత్రువులకు కూడా గుర్తుంది. నమ్మారా నమ్మలేదా తర్వాత సంగతి అండి. శిష్యులకు గుర్తుందా లేదా? ఉంది, కానీ నమ్మలేదు. నమ్మడం వేరు, గుర్తుంచుకోవడం వేరు. ప్రజలందరికీ యేసు ప్రభు చనిపోతాడు తిరిగి లేస్తాడని చెప్పిన మాట గుర్తుందా లేదా? శత్రువులకే గుర్తుపెట్టుకున్నారంటే మామూలు వారు గుర్తుపెట్టుకుంటారా లేదా? గుర్తుంది. అయితే ఎందుకు నమ్మలేదు చనిపోయి తిరిగి లేస్తే? నా క్వశ్చన్ అదే. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేస్తే ఎందుకు నమ్మలేదు? మనుషులందరూ అప్పటి వరకు చనిపోయారు. విషయం అది కాదు. వినడానికి అసలు మనసు సిద్ధంగా లేదు. ఆ మాట వినడానికే శిష్యులకు ఇష్టంగా లేదు. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 10వ ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. వింటారని నేను ఎవరితో చెప్పేది? ఎవరికి సాక్ష్యం చెప్పేది? వారు అంటే ఇశ్రాయేలీయులు వినుటకు. ఆగండి, ఆలోచించండి, మరలా మాట్లాడతాను. నేను చెప్తున్నానయ్యా, నేను చెప్తుంటే వారు వినడం లేదు. ఎందుకు వినడం లేదు? వినడానికి మనసు సిద్ధంగా లేదు. కొన్ని మాటలు మనం వినడానికి ఇష్టపడం. వారు చెప్తున్నా అది నేను పెద్దగా పట్టించుకోలేదు అప్పుడు అంటారు. అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఏదో చెప్తారులే. ఇవాళ కూడా బోధకులు అనేక మంది బోధలు చేస్తా ఉన్నారు అనేక స్థలాల్లో. ఎంతమంది దాన్ని గ్రహించేవారు ఉన్నారు? ఎంతమంది దాన్ని గ్రహించేవారు ఉన్నారు? ఈయన చెప్పేది ఎంతవరకు నిజమో, అసలు దీని అంతర్యం ఏంటి అని పరిశీలన చేసేవారు తక్కువ. వాళ్ళు అలా చెప్తారు, వీళ్ళు ఎలా చెప్తారు, వాళ్ళు అలా చెప్తారు, వీళ్ళు ఎలా చెప్తారు, రకరకాలుగా చెప్తారు. ఏదో వాళ్ళు చెప్పుకుంటూ పోతున్నారు. అంటే ఏది నిజమో ఏది అబద్ధమో ఏం చేయటం లేదు, పరిశీలన చేయడం లేదు. వినడానికి మనసు సిద్ధంగా లేదు. వాళ్ళు అలా చెప్తారు, వీళ్ళు ఎలా చెప్తారు అంటారే కానీ మరి వాళ్ళు చెప్పేది వీళ్ళు చెప్పేది అబద్ధమైతే నువ్వు ఎందుకు వెళ్ళడం? అసలు వినడం, సమయం వ్యర్థం చేసుకోవడం ఎందుకు? నేను మరో మాట మాట్లాడతాను. యేసు ప్రభువారు భూమి మీద 3.5 సంవత్సరాలు బోధ చేశారు. బోధ చేశారా లేదా? ఆయన అబద్ధం మాట్లాడారా ఎప్పుడైనా? ఆయన ఏదైనా అబద్ధం మాట్లాడారా? అసలు ఆయన మాట్లాడితే మాట ఎవరి మాట? దేవుని మాట మాట్లాడారు. నా మాట కాదు, దేవుడు నాకు నేర్పించినట్టుగా మాట్లాడుతున్నాను, నాకు ఆజ్ఞాపించినట్టుగా మాట్లాడుతున్నాను, దేవుని దగ్గర విన్న మాటలు మాట్లాడుతున్నాను, దేవుడు నాకు చెప్పిన మాటలు మాట్లాడుతున్నాను, దేవుని దగ్గర చూసిన మాటలు మాట్లాడుతున్నాను అని యేసు ప్రభువు అనేక సార్లు మాట్లాడారు. అంటే ఆయన మాట్లాడిన మాట ఎవరి మాట?
దేవుని మాట, దేవుని మాటే కదా. 3.5 సంవత్సరాలు యేసు ప్రభు బోధ చేస్తే ఎంతమందికి అర్థమైంది? 3.5 సంవత్సరాలు యేసు ప్రభు వారు బోధ చేస్తే ఎంతమందికి అర్థమైంది? ఒకవేళ అర్థమై ఉంటే యేసు ప్రభుని ఏం చేయరు? సిలువ వేసేవారు కారు. అంటే దేవుని మాటలు అబద్ధమా నిజమా? ఏదైనా తోటలో దేవుడు మాట్లాడిన మాటలు అబద్ధమా నిజమా? నిజమే. ఏదైనా తోటలో ఆదాము హవ్వలు నమ్మారా? ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడిన మాటలు అబద్ధమా నిజమా? ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడిన మాటలు అబద్ధమా నిజమా? నిజమే. మరి ఎందుకు నమ్మలేదు? యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన మాట్లాడిన మాటలు అబద్ధమా నిజమా? అయితే ఎందుకు నమ్మలేదు? మీరు చదివితే ఏముంటుందంటే, ఆ మాటను వారు గ్రహించరైరి అంటాడు. గ్రహించాలండి అంటే వినడం మాత్రమే కాదు. యేసు ప్రభు వారు మాట్లాడుతూ అంటున్నారు, మత్తయి సువార్త 13వ అధ్యాయము 14-15 వచనాలు కలిసి ఉన్నాయి. మత్తయి సువార్త 13వ అధ్యాయము. ఈ ప్రజలు కన్నులారా చూచి జాగ్రత్తగా గమనించండి. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందగలిగినట్లు వారి హృదయము. అదేంటండి బాబు? యేసు ప్రభు వారు మాట్లాడుతుంటే వింటున్నారట, చూస్తున్నారట. ఆయన చేసిన అద్భుత కార్యాలు వింటున్నారు, చూస్తున్నారు, కానీ ఏం చేయలేదు? హృదయముతో గ్రహించలేదు. హృదయంతో గ్రహించలేదు. వింటారు అంతవరకే, చూస్తారు అంతవరకే. కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించరు. ఆదివారం అనేక చోట్ల బోధలు చేయబడతా ఉంటాయి, ప్రకటనలు చేస్తారు, ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోతారు. మరలా ఫోన్ చేస్తారు, సార్ ప్రకటనలో మీరు ఏదో చెప్పారు, ఏంటది? మీరేం విన్నారు అంటే, మర్చిపోయాను సార్ అంటే ఆ ప్రకటనలు అనేవి వినడానికి ఇష్టం లేదు వాళ్ళకి. ఆ ప్రతి ఆదివారం చెప్పేదే కదా ఇది. ఏం చేయరు? మనసును పెట్టరు, హృదయంతో గ్రహించరు. చెప్పేది వింటారు కానీ విడిచిపెడతారు. విడిచిపెడితే జరిగే ప్రమాదం ఏంటో, విన్న తర్వాత జరిగే ప్రమాదం ఏంటో ఇప్పుడు విందాం. ఒక పెద్ద ప్రమాదం ఉంది. మత్తయి సువార్త 13వ అధ్యాయము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 19వ వచనం. 18-19 కలిసి ఉన్నాయి. వాక్యము వినియు గ్రహింపకపోయినట్లయితే, దుష్టుడంటే అపవాది వచ్చి వాని హృదయంలో విత్తబడిన తీసుకుని వెళ్తాడు. అది ప్రమాదం. అయ్యా అమ్మ మరల వినండి. క్రీస్తు రాజ్య ఏంటది? సువార్త సభలు క్రీస్తు రాజ్యాన్ని గురించి బోధించబడుతుంది. అసలు యేసు ప్రభు వారు భూమి మీదకి ఎందుకు వచ్చారో ఎప్పుడైనా ఆలోచన చేశారా? యేసు ప్రభు వారు భూమి మీదకి ఎందుకు వచ్చాడో ఎవరు చెప్తారు? చాలా మందికి నోరు రావడం లేదు. ఆయన్నే అడిగితే చెప్తాడు. మనం ఎందుకు మాట్లాడాలి? బైబిల్ చెప్పాలి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక. ఆగండి. ఏమి సమీపించిందట? పరలోక రాజ్యం అంటే ఏంటి? పరలోక రాజ్యము సమీపించినది గనుక మారు మనసు పొందండి అని యేసు ప్రభు వారు చెప్తున్నారు. యోహాను గారు ఏం చెప్తున్నారు? పరలోక రాజ్యము సమీపించినది గనుక మారు మనసు పొందండి అంటే పరలోక రాజ్యం సమీపిస్తుంది, ఆ రాజ్యంలో చేరడానికి మారు మనసు పొందండి అని యేసు ప్రభు వారు యోహాను గారు చెప్పారు. శిష్యులు కూడా అదే చెప్పారు. మత్తయి సువార్త 10వ అధ్యాయము. మత్తయి సువార్త 10వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూసి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా,
మీరు అన్ని జనుల దారిలోనికి వెళ్ళకుడి, తమరైన ఏ పట్టణంలోనైనా ప్రవేశింపకుడు గాని ఇశ్రాయేలు వంశములోనికి నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటించండి. నా మాట మరలా వినండి. యోహాను గారు ఏం బోధించారు? పరలోక రాజ్యము సమీపించిందని. యేసు ప్రభు వారు ఏం బోధించారు? పరలోక రాజ్యము సమీపించిందని. యేసు ప్రభు వారు శిష్యుల్ని ఏం బోధించమని చెప్పాడు? పరలోక రాజ్యము సమీపించినదని. యేసు ప్రభు వారు ప్రార్థన ఏమి నేర్పించారు? పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక. సమీపించింది అన్న యేసు ప్రభు వారు అది వస్తుంది అని చెప్పారు. అంతేకాదు, మార్క్సు వార్త 9వ అధ్యాయం 1వ వచనం చదివితే, మార్క్సు వార్త 9వ అధ్యాయం 1వ వచనం. తరువాత ఆయన దోణి ఎక్కి ఆగండి, పొరబడ్డారు. మార్క్సు వార్త 9వ అధ్యాయం 1వ వచనం. మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలంతో వచ్చుట చూచు వరకు మరణం రుచి చూడరు. చనిపోరు. మరలా వినండి, యేసు ప్రభువు వారు మాట్లాడిన మాట. పరలోక రాజ్యం సమీపిస్తుందని చెప్పారు, పరలోక రాజ్యం వచ్చినట్లు ప్రార్థన చేయమని చెప్పారు, పరలోక రాజ్యాన్ని వెదకండి అప్పుడు అన్నీ మీకు అనుగ్రహించబడును అని చెప్పాడు. పరలోక రాజ్యం వచ్చేంత వరకు మీలో కొంతమంది చనిపోరు అని చెప్పారు. ఏంటది? ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనెరవు, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇస్తాను. అంటే పరలోక రాజ్యం అంటే సంఘం. సంఘంలో ప్రవేశించాలంటే బోధ నువ్వు చేస్తావని పేతురుతో చెప్పాడు. అంటే రాజ్యంలో చేరాలంటే పేతురు ప్రసంగించాలి. పేతురు ప్రసంగించాడు. పెంతెకొస్తు పండుగ రోజున 3000 మంది వాక్యం విని బాప్తిసం మంది అందులో చేరారు. ఎందులో చేరారు? ఆ రాజ్యం అనే సంఘంలో చేరారు. ఆ రాజ్యమే పరలోక రాజ్యం. అదే క్రీస్తు ప్రభు సంఘం. యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారు భూమి మీదకి? మీకు అందరికి అర్థం కావడానికి పెళ్లి రోజు చెప్పి పాస్టర్ గారు చెప్పే మాట చదువుతాను. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి దాని కొరకు తనను తాను అప్పగించుకున్నాడు. దేనికోసం? యేసు ప్రభు వారు చనిపోయింది దేనికోసం? సంఘం కోసం. ఆయన ప్రాణం పెట్టింది ఎవరి కోసం? సంఘం కోసం. అందులో ఉంటే ఏం చేయదంట? పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనారు. నువ్వు అందులో ఉన్నావా? అయితే ధన్యుడివే, ధన్యురాలవే. ఒకవేళ వింటే ధన్యుడివే. వింటే మాత్రమే కాదు, విని నమ్మాలి. ఆ చొప్పున చేస్తే నువ్వు ధన్యుడివే. పాతాళం నిన్నేమి చెయ్యదు. ఒకవేళ పాతాళానికి వెళ్ళాలంటే, అగ్నిగంధకాలతో మండేకుండా మన నరకానికి వెళ్ళాలంటే నువ్వు ఎక్కడున్నా నాకేం ఇబ్బంది లేదు. అక్కడికి వెళ్లకుండా ఉండాలంటే యేసు ప్రభువు వారి మాట ఏమంటే, ఆయన రాజ్యం అనే సంఘంలో మనం చేరాలి. నేను చెప్పిన మాటలన్నీ జ్ఞాపకం చేసి ముగిస్తాను. నేను చెప్పిన మాటలు జ్ఞాపకం చేస్తాను, మరలా చెప్తాను. ఏదైనా తోటలో ఆదాము అవ్వలు దేవుని మాట నమ్మారా? అపవాది మాట నమ్మారా? యాకోబు నిజం నమ్మాడా? అబద్ధం నమ్మాడా? అబద్ధాన్ని నమ్మాడు, నిజం నమ్మలేదు. ఇశ్రాయేలు దేవుని మాట నమ్మారా? నమ్మలేదా? నమ్మక కనాను దేశం వెళ్ళలేకపోయారు, ఇద్దరే నమ్మారు. అపోస్తలులు యేసు ప్రభు మాట నమ్మారా? నమ్మలేదా? పెంతెకొస్తు పండుగ రోజున బోధ చేశారు. మరి ఎలా చేశారంటే, ఆయన 40 రోజులు వాళ్ళకి కనబడి 3.5 సంవత్సరాలు బోధించింది. తిరిగి లేచిన తర్వాత 40 రోజులు వారికి కనబడి నేనే ఆయనని రుజువు చేసుకున్నాడు. ఎప్పుడు నమ్మారు? ఎప్పుడు నమ్మారు? 3.5 సంవత్సరాలు బోధ చేసినప్పుడు విన్నారు కానీ నమ్మలేదు. తిరిగి లేచిన తరువాత 40 రోజులు వారికి కనబడి, చదువుదాం అన్నమాట. అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 1వ అధ్యాయం 3వ వచనం. అపోస్తలుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం. ఆయన శ్రమ పడిన తర్వాత ఆ 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి, అంటే రుజువులు చూపి
వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొని అయ్యా నేను చనిపోయాను తిరిగి లేచానని మరలా వాళ్ళకి చెప్పుకుంటే అప్పుడు వారు నమ్మారు. పరిశుద్ధాత్ముడు వాళ్ళ మీదకి వచ్చారు. పరిశుద్ధాత్ముడితో వారు మాట్లాడారు. ఇక నా ప్రాణమైన ఇవ్వడానికి వెనకాడలేదు. నమ్మిన తర్వాత ప్రాణమైన ఇవ్వడానికి వెనకాడలేదు. మరలా ఈ మాట చెప్తాను. యేసు ప్రభువును సిలువ వేసేటప్పుడు తీర్పు దగ్గరికి వెళ్ళాడు పేతురు. ఏయ్ నువ్వు కూడా గలిలయుడు కదా, నువ్వు కూడా యేసు ప్రభు శిష్యుల్లో ఒకడవు కదా అన్నారా? పేతురు ఏమన్నాడు? మీరేం చెప్తున్నారు నాకు అర్థం కావట్లేదు అన్నాడు. నువ్వు చెప్పేది నాకు అర్థమే కావట్లేదు, అసలు ఏం మాట్లాడుతున్నావు అన్నాడు. చివరికి అమ్మతోడని నేను ఎరగనని ఒట్టు పెట్టుకున్నాడు. అవునా? సిలువకు ముందది అంటే అతను దేవుని కుమారుడని నమ్మడమే కాకుండా ఆయన చనిపోయి తిరిగి లేస్తాడు, మనల్ని కూడా చనిపోయినా తిరిగి లేపుతాడని నమ్మకం ఎప్పుడు కుదిరిందంటే చనిపోక ముందు కాదు, చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 రోజులు కనబడి తనను తాను సజీవునిగా రుజువు చేసుకున్న తర్వాత అప్పుడు పేతురుకి నమ్మకం కుదిరింది. ఇప్పుడు అంటున్నాడు పేతురు, మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించాడో మేము దానికి సాక్షులము. ఒకవేళ మీ మాట నమ్మటం, మీ మాట వినమంటారా దేవుని మాట వినమంటారా మీరే చెప్పండి అని అంటున్నాడు. అంతకు మునిపేమో నేను ఎరగనని అబద్ధం ఆడిన అతను ఇప్పుడేమంటున్నాడు? మీ మాట వినను, నేను దేవుని మాట వింటాను అంటున్నాడు. ఎందువలన? ఆయన సమాధి నుండి తిరిగి లేచాడని నమ్మినందువలన. నిజంగా దేవుని కుమారుడు, నేను ఒక చనిపోయినా మరలా తిరిగి లేస్తాను, ఒకరోజు అక్కడికి వెళ్తాను, అందుచేత నాకు చావంటే భయం లేదు అన్నాడు. అందుకే పౌలు ఏమన్నాడు? చావైతే లాభం అన్నాడంటే దాని విలువ తెలిసింది కాబట్టి. అర్థమైందా? మీరు నమ్ముతున్నారా? ఒకవేళ నమ్మితే ఏమి నమ్ముతున్నారు? నమ్మడం చాలా కష్టం. మరలా చెప్తున్నాను, నమ్మడం చాలా కష్టం. ఏదైనా తోటలో ఆదాము నమ్మలేదు, యాకోబు తన కుమారులు చెప్పిన మాట నమ్మలేదు, ఇశ్రాయేలు దేవుని మాట నమ్మలేదు, యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభు మాట నమ్మలేదు. యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత అప్పుడు నమ్మారో ఆ మాటలు కూడా చెప్తాను. యాకోబు యోసేపు చెప్పిన మాటలన్నీ వాడు చెప్పారంట, అప్పుడు నమ్మాడంట, ప్రాణము తెప్పరిల్లిందంట. ఇశ్రాయేలు నమ్మారు, కనాను దేశానికి నమ్మిన వాళ్ళిద్దరూ వెళ్ళారు. యేసు ప్రభు శిష్యులు నమ్మలేదు ముందు, తర్వాత నమ్మారు. ఆయన కోసం ప్రాణం ఇవ్వడానికి వెనకాడలేదు. ప్రపంచం అంతటికి 1వ శతాబ్దంలోనే సువార్త ప్రకటించబడింది. యేసు దేవుని కుమారుడని, ఆయన సమాధి నుండి తిరిగి లేపబడ్డాడని, మనల్ని కూడా ఒకరోజు తిరిగి లేపుతాడని నమ్మినట్లయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. పరలోకం నీదే. ఒకవేళ నమ్మకపోతే నిత్య జీవాన్ని పోగొట్టుకుంటావు. నిత్య నాశనం మన కొరకు ఎదురు చూస్తుంది. ఇంకొకసారి చెప్తాను, మీరు నిజాన్ని నమ్ముతారా అబద్ధాన్ని నమ్ముతారా? నిజం అంటే ఎవరి మాట నిజం? ఏ బోధకుడి మాట నిజం కాదు, బైబిల్ మాత్రమే నిజం. బైబిల్ మాత్రమే నిజం. బైబిల్లో ఎన్ని సంఘాలు ఉన్నాయి? బైబిల్లో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? ఒకటి. మరి ఇన్ని శాఖలు ఎందుకు వచ్చాయి? ఇన్ని దేవుళ్ళు ఎందుకు వచ్చారు? మనుషులు ఏర్పాటు చేసుకున్నారు. అయ్యా అమ్మ నా మాట మరలా వినండి, బైబిల్ నిజం, బైబిల్లో ఉన్న సంఘం నిజం, బైబిల్లో ఉన్న దేవుడు నిజం. మీరు నమ్మితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అలా నమ్మాలని తెలియజేస్తూ దేవుడు ఒక్కడేనని, సంఘం ఒక్కడేనని, మనం అందరం ఒక్కటేగా ఉండాలని, మనం అందరం ఒక పరలోకం వెళ్తాం కానీ ఒక్కొక్క శాఖ ఒక్క పరలోకం ఉండదు. దేవుడు ఒక్కడే, సంఘం ఒక్కటే, పరలోకం ఒక్కటే. దేవుడు ఒక్కడే నమ్మేవా ధన్యురాలవే, ధన్యుడివే. సంఘం ఒకటే నమ్మేవా ధన్యుడివే, ధన్యురాలవే. నేను చెప్పలేదు, బైబిల్ చెప్పింది. సంఘము ఒక్కటే అని. లోకం నమ్మడం లేదు చాలా మంది. ఏదైనా పర్వాలేదంటారు. ఏదైనా పర్వాలేదంటారా? బైబిల్ అలా చెప్పలేదు. ఏ దేవుడైనా పర్లేదంటే మీరు అంగీకరిస్తారా? నో. ఏ సంఘమైనా పర్లేదంటే అంగీకరిస్తారు. క్రైస్తవులు కొంతమంది సగం నమ్ముతారు బైబిల్, సగం నమ్మరు. దేవుడు ఒకడని చెప్పింది బైబిల్, సంఘం ఒకటని చెప్పింది. నువ్వేమి నమ్ముతున్నావో నాకు తెలీదు. నిజాన్ని నమ్ము. దేవుడు ఒక్కడే, సంఘం ఒకటే, పరలోకం కూడా ఒక్కటే. ఆ ఒక్క మాటతో ముగించి బిగిస్తాను. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. దేవుని ఇల్లంతటిలో పొరబడ్డాను. 4వ అధ్యాయము 4. కాగా జగత్పునాది వేయబడినప్పుడే
ఆయన కార్యములన్నీ సంపూర్తి అయి ఉన్నను ఈ 1వ విశ్రాంతి వచనం చదువుదాం. 1వ వచనం హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనాను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయం కలిగి ఉంది. ఉమ్. వారికి ప్రకటింపబడినట్లు ఇశ్రాయేలుకు ప్రకటించబడినట్లు మనకును సువార్త ప్రకటించబడింది. వారు ఇశ్రాయేలీలు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక వినిన వాక్యము వారికి నిష్ప్రయోజనమైంది. అయ్యా అమ్మా, నేను మనవి చేసి మాట్లాడేది ఏమంటే, ఇశ్రాయేలుకి అందరికీ వాక్యం ప్రకటించబడింది. కనాను దేశానికి దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహాముకి. ఆ కనాను దేశం రండి అని మోసే పిలిచాడు. వచ్చారు. వచ్చిన వాళ్ళు ఎంతమంది నమ్మారంటే యెహోషువ కాలేబు మాత్రమే నమ్మారు. కనాను దేశం వెళ్ళారు. వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు అంటే నమ్మలేదు. యెహోషువ కాలేబు మాట వారు నమ్మలేదు కాబట్టే కనాను దేశంలో రాలిపోయారు. యెహోషువ కాలేబు మాట నమ్మకపోతేనే వారు కనాను దేశం చేరకుండా అరణ్యంలో రాలిపోయారంటే, యేసు ప్రభు మాట వినకపోతే నీ పరిస్థితి ఏంటి? జాగ్రత్తగా ఆలోచించి నిజమేంటో అబద్ధమేంటో తెలుసుకొని నిజాన్ని నమ్మండి, అబద్ధాన్ని విడిచిపెట్టండి. సమస్తమును పరీక్షించి మేలేదని చేపట్టండి. అప్పటికప్పుడు నమ్మని నేను చెప్పనండి. గ్రంథాన్ని బాగా పఠించాలి, పరిశీలించాలి. అప్పుడు మీకు నిజంగా సత్యం ఏంటో తెలుసుకోని ఆలోచన మీకుంటే పరలోకపు దేవుడు వినడం మాత్రమే కాక గ్రహించేలాగా హృదయాన్ని తెరుస్తాడు. వినడానికి మనసు సిద్ధం లేకపోతే ఎన్నటన్నటికీ మీకు అర్థం కాదు, మనకు అర్థం కాదు, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోలేము. ప్రార్థించి అయ్యా సత్యం ఏంటి, గ్రంథంలో ఏముంది, గ్రంథంలో ఉన్నట్టుగా నేను నడుచుకోవాలని మీరు ప్రార్థన చేస్తే గ్రంథంలో ఉండేలాగా నడుచుకోవడానికి మీకు దేవుడు సహాయం చేస్తాడు. కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 12వ వచనంలో ఏముందంటే, చదవనక్కర్లేదు, యెహోవా యందు భయభక్తులు గల వాడు ఎవడో వాడు కోరుకొనవలసిన మార్గం ఆయన వానికి బోధిస్తాడు. కాబట్టి గ్రంథాన్ని చదవండి, పరిశీలన చేయండి, సత్యమేంటో తెలుసుకునే ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేస్తే ఫలమిచ్చేవాడు దేవుడు. అలా ఉండాలని, అబద్ధాన్ని నమ్మకుండా సత్యాన్ని నమ్మాలని తెలియజేస్తూ శ్రద్ధగా విన్నందుకు మిమ్మల్ని అభినందిస్తూ, అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి, నన్ను ఆహ్వానించినటువంటి బోధకులు రాబర్ట్ గారికి, ఇక్కడున్న వారందరికీ వందనాలు చెప్తూ ముగిస్తున్నాను. మరొకసారి మీ అందరికీ వందనాలు.